ప్రకాశం, నెల్లూరు, వైఎస్ఆర్ జిల్లాలోని దుర్భిక్ష ప్రాంతాల ప్రజల దశాబ్దాల స్వప్నం వెలిగొండ ప్రాజెక్టును సాకారం చేశారు సీఎం వైఎస్ జగన్. ఆసియా ఖండంలోనే అత్యంత పొడవైన నీటిపారుదల సొరంగాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించడం ద్వారా చరిత్ర సృష్టించారు. ఈ రెండు సొరంగాలను వచ్చే నెలలోనే ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు ముఖ్యమంత్రి. దీంతో ఈ సీజన్ నుంచే వెలిగొండ ప్రాజెక్టు ఫలాలు రైతులకు అందనున్నాయి. వెలిగొండ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన టన్నెల పనులు ఎట్టకేలకు పూర్తయ్యాయి. మొదటి సొరంగం పనులు 2021 జనవరి 13వ తేదీన పూర్తి కాగా, రెండో సొరంగం పనులను 2024 జనవరి 23 నాటికి పూర్తయ్యాయి. రెండు సొరంగాల్లోనూ చిన్న చిన్న పనులు మినహా ప్రాజెక్టు పనులు దాదాపుగా పూర్తి కాగా, ఏడాది శ్రీశైలం ప్రాజెక్టు వరద జలాలు చేరకాని నీటిని టన్నెల్స్ ద్వారా తరలించేందుకు మార్గం సుగమమైంది. ఈ ప్రాజెక్టుతో ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లా ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. ప్రకాశం జిల్లాలో 3.5 లక్షల ఎకరాలు, నెల్లూరులో 80,000 ఎకరాలు, వైఎస్ఆర్ కడప జిల్లాలో 30,000 ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు ఈ 3 జిల్లాల్లోని 30 మండలాల్లో 16 లక్షల మంది ప్రజలకు తాగునీరు అందనుంది. జలయజ్ఞం ప్రోగ్రాంలో భాగంగా 15 ఏళ్ల క్రితం దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి వెలిగొండ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రోజుకు 1 టీఎంసీ నీటిని తరలించి సుమారు 54 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే నల్లమల సాగర్లో నిల్వ చేసేలా ప్రాజెక్టును రూపొందించారు. 2004 అక్టోబర్ 27న వెలిగొండ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన వైఎస్ఆర్ సుమారు 3,582 కోట్లు ఖర్చు చేసి నల్లమల సాగర్తో పాటు సొరంగాల్లో చాలా వరకు పనులు పూర్తి చేయించారు. వైఎస్ హయాంలోనే 470 కోట్లతో 11.5 కిలోమీటర్ల మేర మొదటి టన్నెల్ తవ్వకం పనులు చేయగా, 410 కోట్లతో 8.7 కిలోమీటర్ల రెండో సొరంగం తవ్వకాలు పూర్తి చేశారు. అదేవిధంగా 23 కిలోమీటర్ల పొడవున 1 టీఎంసీ నీటిని తరలించేలా ఫీడర్ ఛానల్ పనులు పూర్తి చేయించారు. తీగలేరు కెనాల్, తూర్పు పశ్చిమ ప్రధాన కాలువలు, గొట్టిపడియ కెనాల్ పనులను చేపట్టారు.